జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్తే సూర్య మేడం. ఆగరా ఆగు. హలో మేడం, నారాయణ గారు, ఏమైంది? నేను విగ్రహించిన విషయం ఆ ఎస్ఐ బాబ్జీకి తెలిసిపోయినట్టుంది మేడం. వాడు నా కొట్టుకొచ్చి నన్ను బాగా కొట్టి నిజం చెప్పమన్నాడు మేడం. చెప్పేశావా? లేదు మేడం, ప్రస్తుతానికి వాడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. కానీ ఆ ఎస్ఐ నన్ను వదలడు మేడం. ఎలాగైనా పట్టుకుంటాడు. నిజం చెప్పకపోతే నన్ను చంపేస్తాడు మేడం. మీరు భయపడకండి. ఎక్కడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అది ఎక్కడున్నానంటే హలో సూర్య మేడం, తయారు చేయించిన విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని అందరినీ భలే పిచ్చివాళ్ళని చేసావు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాయ చేయాలని చూడద్దు సూర్యకాంతం. నా చేతికి చిక్కిన నారాయణ గాడిని ఇంకో 4 ఉతికాను అనుకో, వాడే మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు వీడిని తీసుకొని అక్కడికి వచ్చాననుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? భక్తులందరూ కొట్టి కొట్టి చంపేరు. అలా జరగకుండా ఉండాలంటే ఒకరికొకరం సాయం చేసుకుందాం. ఫోన్లో ప్రేమగా ఐ లవ్ యూ బాబ్జీ అని చెప్పు. ఫోన్లో కాబట్టి ఈ మాట ధైర్యంగా అనగలిగావు. నా ముందు నిలబడి ఈ మాటని చూడు. ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది నీకు. అబ్బా సరే అయితే, నేను వీణ్ణి తీసుకొని అక్కడికే వస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. పదా పదా. సూర్య, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఎస్ఐ బాబ్జీకి నారాయణ విషయం, మనం విగ్రహం పెట్టించిన విషయం తెలిసిపోయింది. నారాయణ్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. నిజం ఇప్పుడు బయటపడితే ఇంకేమైనా ఉందా? ఆ రంగనాయకి నటుకుమారి వెంటనే మనల్ని గెంటేస్తారు. ఉన్న పళంగా ఈ ఇంటిని కూలగొట్టేస్తారు. ఈ ఇంటిని కాపాడుకోవటానికి పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.